హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ టెటాక్స్. యాక్చువల్గా క్లాస్లో మనం కొన్ని సమాసాల గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్లో మిగిలిన సమాసాలు అంటే తత్పురుష సమాసాల గురించి తెలుసుకుంటాం. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలపండి. ఖచ్చితంగా వాటికి అనుసరించి నేను మరిన్ని వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఇప్పుడు ఆలస్యం చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. తత్పురుష సమాసాలు. తత్పురుష సమాసాలు అనేది ఉత్తర పదార్థం ప్రధానం. ఇందులో ఉత్తర పదార్థం అనేది ప్రధానంగా ఉంటుంది. విభక్తి ప్రత్యయాన్ని విగ్రహ వాక్యంలో రాసి సమాసాన్ని ఏర్పరిస్తే దానిని తత్పురుష సమాసాలు అంటారు. ఇప్పుడు విభక్తులు ఉన్నాయి కదండి, డూము, ఊలు, ప్రథమ విభక్తి విభక్తులు మరియు విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి కదా. ఆ విభక్తి ప్రత్యయాన్ని విగ్రహ వాక్యంలో రాసి సమాసాన్ని ఏర్పరిస్తే, విభక్తి ప్రత్యయాన్ని విగ్రహవాక్యంలో రాస్తాం కదా, రాసి సమాసాన్ని ఏర్పరిస్తే దానిని తత్పురుష సమాసాలు అని అంటారు. తత్పురుష సమాసాలు 9 రకాలు ఉన్నాయి. అందులో మొదటిది ప్రథమ తత్పురుష సమాసము. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ సమాసాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ టిప్స్ యూస్ చేసి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలో అది మీకు క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సరే, ఫస్ట్ వన్ ప్రథమ తత్పురుష సమాసము. ఈ ప్రథమ తత్పురుష సమాసం అంటే ఇది విభక్తులు ఉన్నాయి కదా, డూము, ఊలు, ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి ప్రత్యయాలుగా వస్తాయి ఈ సమాసంలో. ఈ ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి కదా, ఈ ప్రత్యయాలు సమాసంలో వచ్చినట్లయితే దానిని ప్రథమ తత్పురుష సమాసం అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, పూర్వఖాయము. ఇక్కడ ఖాయము అంటే ఏంటి? శరీరం. పూర్వ అంటే ముందు. దానికి విగ్రహవాక్యం ఎలా రాయొచ్చు? కాయము యొక్క పూర్వము అంటే కాయము. ఇక్కడ ము అనేది ఏంది? డూము, ఊలు. ప్రథమ విభక్తిలో ప్రథమ విభక్తి ప్రత్యయం. ఈ ము అనేది ప్రథమ విభక్తి ప్రత్యయం వచ్చింది కాబట్టి విగ్రహవాక్యంలో ఈ ప్రథమ విభక్తి ప్రత్యయం వస్తే దానిని ప్రథమ తత్పురుష సమాసం అని అంటారు. కాయము యొక్క పూర్వము. ఇక్కడ ము వచ్చింది, ప్రథమ విభక్తి ప్రత్యయం. ఇక్కడ ము ప్రథమ విభక్తి ప్రత్యయం. దీన్ని రాసినట్టయితే మనకు సులువుగా అర్థమైపోతుంది. ము రావడం వల్ల ఇది ప్రథమ తత్పురుష సమాసము. సెకండ్ వన్ మధ్యే మార్గము. దీంతో 2 పదాలు ఉన్నాయి చూడండి, పూర్వపదం, ఉత్తర పదం. మార్గము యొక్క మధ్యము. దీని విగ్రహవాక్యం ఏంది? మార్గము యొక్క మధ్యము. ఇక్కడ ము అనే ప్రత్యయం ఉంది, ఇక్కడ ము ప్రత్యయం ఉంది కాబట్టి ము అనే ప్రత్యయం ఏ విభక్తి? ప్రథమ విభక్తి. కావున ఇది ప్రథమ తత్పురుష సమాసము. థర్డ్ ఎగ్జాంపుల్, అర్ధరాజ్యము. రాజ్యము యొక్క అర్ధము. అర్ధరాజ్యము విగ్రహవాక్యం ఎలా రాయొచ్చు? రాజ్యము యొక్క అర్ధము. ఇక్కడ ము ఉంది చూడండి. ము అనే ప్రత్యయం ఏ విభక్తి కిందకి వస్తుంది? ప్రథమ విభక్తి. కావున ఇది ప్రథమ తత్పురుష సమాసము. నెక్స్ట్ ద్వితీయ తత్పురుష సమాసము. ఇందులో ఇవి ఉన్నాయి కదా, ద్వితీయ తత్పురుష సమాసంకి ఈ విభక్తి ప్రత్యయాలు నిన్, నున్, లన్, కూర్చి, గురించి. ఇవి ద్వితీయ విభక్తిలోని ప్రత్యయాలు. ఈ ప్రత్యయాలు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే సమాసాలు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థి. దీని విగ్రహవాక్యం ఎలా రాయొచ్చు? విద్యను అర్థించువాడు. ఇక్కడ ను వచ్చింది చూడండి. ను అనే ప్రత్యయం ఏంది? ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయం. ఈ ప్రత్యయాలు వాటి విభక్తులు మీకు నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకున్నానంటే ఆ డిస్క్రిప్షన్ క్లిక్ చేయండి, ఆ వీడియో అయితే వస్తుంది. ఆ విభక్తులు నేర్చుకోండి. విభక్తులు నేర్చుకున్న తర్వాతే మనం ఈ తత్పురుష సమాసాలు అయితే నేర్చుకోగలుగుతాం. ఓకేనండి. చూడండి, విద్యార్థి, విద్యను అర్జించువాడు. ను అనే ప్రత్యయము ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయము. కావున ఇది ఏ సమాసము? ద్వితీయ తత్పురుష సమాసము. సెకండ్ వన్ మార్గదర్శి. మార్గమును దర్శించువాడు. మార్గదర్శి విగ్రహవాక్యం ఏంది? మార్గమును
దర్శించువాడు. ను అనేది ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయము కావున ఇది ద్వితీయ తత్పురుష సమాసము అని అంటారు. తృతీయ తత్పురుష సమాసం. మనం తృతీయ తత్పురుష సమాసాన్ని ఈజీగా గుర్తుపట్టాలంటే తృతీయ విభక్తి యొక్క ప్రత్యయాలు మనకు తెలిసినట్లయితే ఈ సమాసాన్ని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. తృతీయ విభక్తి యొక్క ప్రత్యయాలు ఏంది? చేతన్ చేన్, తోడన్ తోన్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈజీగా మనం సమాసాన్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, గుణవృద్ధుడు. గుణము చేత వృద్ధుడు. గుణవృద్ధుడు విగ్రహవాక్యం ఏంది? గుణము చేత వృద్ధుడు. ఇక్కడ చేత అనేది ఏంది? తృతీయ విభక్తి యొక్క ప్రత్యయం వచ్చింది కావున ఇది తృతీయ తత్పురుష సమాసము. సెకండ్ ఎగ్జాంపుల్, బల గర్వితుడు. విగ్రహవాక్యం ఏంది? బలము చేత గర్వితుడు. ఇక్కడ చేత తృతీయ విభక్తి యొక్క ప్రత్యయం వచ్చింది కావున ఇది తృతీయ తత్పురుష సమాసము. థర్డ్ ఎగ్జాంపుల్, లోక వంచితుడు. లోకము చేత వంచితుడు. లోకముచే మోసపోయినవాడు అని మీనింగ్ వస్తుందండి. లోక వంచితుడు విగ్రహవాక్యం ఏంది? లోకము చేత వంచితుడు. ఇక్కడ చేత తృతీయ విభక్తి యొక్క ప్రత్యయం వచ్చింది కావున ఇది తృతీయ తత్పురుష సమాసము. ఫోర్త్ ఎగ్జాంపుల్, వియోగ దుఃఖితుడు. వియోగ అంటే విడిపోవడం, అంటే ఎవరితో అన్నా విడిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, కుమారుడు వాళ్ళ అమ్మ చనిపోవడం వల్ల వియోగ దుఃఖితుడు అయ్యాడు అలా వస్తుందండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. వియోగం చేత దుఃఖితుడు. విడిపోవడం చేత బాధపడినవాడు. చేత అనేది తృతీయ విభక్తి యొక్క ప్రత్యయం కావున ఇది తృతీయ తత్పురుష సమాసము. నెక్స్ట్ వన్, చతుర్థి తత్పురుష. మనం చతుర్థి తత్పురుష సమాసాన్ని ఎలా కనుక్కోగలమంటే ఈజీ అండి. ఈ విభక్తి ప్రత్యయాలు గుర్తుంటే చాలండి మనకు. ఈ చతుర్థి తత్పురుష సమాసంకి చతుర్థి విభక్తి యొక్క ప్రత్యయాలు వచ్చినట్లయితే దానిని చతుర్థి తత్పురుష సమాసం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దేవర మేలు. దాని విగ్రహవాక్యం ఎలా రాయొచ్చు? దేవర కొరకు మేలు. ఇక్కడ కొరకు కై కదా, కొరకు వచ్చింది కావున ఇది చతుర్థి విభక్తి ప్రత్యయం కావున ఇది చతుర్థి తత్పురుష సమాసము. విశ్వశాంతి. విశ్వం కొరకు శాంతి. కొరకు అనేది చతుర్థి విభక్తి యొక్క ప్రత్యయం కావున ఇది చతుర్థి తత్పురుష సమాసము. లోకహితం. లోకం కొరకు హితము. విగ్రహవాక్యం ఏంటండి? లోకం కొరకు హితము. కొరకు అనేది చతుర్థి విభక్తి యొక్క ప్రత్యయం కావున ఇది చతుర్థి తత్పురుష సమాసము. ఫోర్త్ వన్, గురు దక్షిణ. గురువు కొరకు దక్షిణ. నెక్స్ట్ వన్, పంచమి తత్పురుష సమాసము. ఈ పంచమి తత్పురుష సమాసం ఎలా మనం గుర్తించవచ్చు అంటే ఈజీ టిప్ చెప్తానండి. ఇంతకుముందు చెప్పిన విధంగానే పంచమి విభక్తి యొక్క ప్రత్యయాలు మనకు విగ్రహవాక్యంలో వచ్చినట్లయితే దానిని పంచమి తత్పురుష సమాసం అని అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం, మీకే అర్థమైపోతుంది. లోకోత్తరుడు. సమాస పదంలో ప్రతి సమాస పదానికి 2 పదాలు ఉంటాయి, పూర్వపదము, ఉత్తర పదం. ప్రతి సమాసంలో కానీ ప్రతి సందులో ఉంటుంది. సరే, ఫస్ట్ వన్ లోకోత్తరుడు. దీని విగ్రహవాక్యం ఎలా రాయొచ్చు? లోకము కంటే గొప్పవాడు. లోకోత్తరుడు అంటే లోకం కంటే గొప్పవాడు. ఇక్కడ కంటే ఏంటి? పంచమి విభక్తి యొక్క ప్రత్యయం కావున ఇది పంచమి తత్పురుష సమాసము. సెకండ్ వన్, దొంగ భయం. దొంగ ఎవరు? ఇక్కడ దొంగ భయం. భయం ఎవరి వల్ల మనకు? దొంగ వలన మనకు భయము కావున దొంగ వలన భయము. ఈ వలన అనేది పంచమి విభక్తి యొక్క ప్రత్యయం కావున ఇది పంచమి తత్పురుష సమాసము. పాప భీతి. విగ్రహవాక్యం పాపం వలన భీతి. పాప భీతి అంటే పాప భీతి అంటే భయము. పాప భీతి అంటే పాపం భయము. భయం దేనివల్ల? పాపం వలన భయము. పాపం చేయడం వల్ల భయం మనకు. పాపం వలన భీతి. వలన అనేది పంచమి విభక్తి యొక్క ప్రత్యయం కావున ఇది పంచమి తత్పురుష సమాసము. ఫోర్త్ వన్, గ్రహ దోషం. దోషం దేనివల్ల? గ్రహాల వల్ల. గ్రహం వలన దోషం. వలన అంటే
పంచమి విభక్తి యొక్క ప్రత్యయం, కావున ఇది పంచమి తత్పురుష సమాసము. నెక్స్ట్ వన్ షష్ఠీ తత్పురుష సమాసము. షష్ఠీ తత్పురుష సమాసం మనం నేర్చుకోవాలంటే, ఈజీగా గుర్తుపట్టాలంటే షష్ఠీ విభక్తి యొక్క ప్రత్యయాలు మనం తెలుసుండాలి. ఆ విభక్తి ప్రత్యయాలు ఏంటి? కిన్, కున్, యొక్క, లోన్, లోపల. ఇవి కానీ గుర్తుపెట్టుకున్నట్టయితే ఈజీగా ఆ సమాసాన్ని మనం గుర్తించవచ్చు. సరే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. కులాచార్యుడు. కులాచార్యుడు అంటే, ఆచార్యుడు అంటే ఎవరు? గురువు. కులమునకు గురువు, కులానికి గురువు, కులానికి పెద్ద అన్నట్టు మీనింగ్ వస్తుందండి. విగ్రహవాక్యం ఎలా రాయొచ్చు? కులమునకు ఆచార్యుడు. ఇక్కడ కు 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 అనేది షష్ఠీ విభక్తి యొక్క ప్రత్యయం, కావున ఇది షష్ఠీ తత్పురుష సమాసము. సెకండ్ ఎగ్జాంపుల్ తపః ఫలం. దేనివల్ల ఫలం వచ్చింది? దేనివల్ల వచ్చింది? తపస్సు చేత ఫలం వచ్చింది, కావున తపము యొక్క ఫలము. తపం చేయడం వల్ల ఫలం వచ్చింది, కావున తపం యొక్క ఫలము. యొక్క అనేది షష్ఠీ విభక్తి యొక్క ప్రత్యయం, కావున ఇది షష్ఠీ తత్పురుష సమాసము. థర్డ్ ఎగ్జాంపుల్ ధర్మ మార్గం. ధర్మము యొక్క మార్గము. ధర్మ మార్గం విగ్రహవాక్యం ఏంది? ధర్మము యొక్క మార్గము. యొక్క అనేది షష్ఠీ విభక్తి యొక్క ప్రత్యయం, కావున ఇది షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్ వన్ సప్తమి తత్పురుష సమాసము. ఈ సప్తమి తత్పురుష సమాసం మనం ఈజీగా గుర్తుండాలంటే సప్తమి విభక్తి యొక్క ప్రత్యయాలు మనకు గుర్తుండాలి. అందున్, నన్. ఈ సప్తమి విభక్తి యొక్క ప్రత్యయాలు ఏంటంటే అందున్, నన్. మళ్ళీ చెప్తున్నాను, ఈ విభక్తులు గుర్తుంటేనే మనకు తత్పురుష సమాసాలు అనేటివి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఈ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. విభక్తులు నేర్చుకోండి, తర్వాత తత్పురుష సమాసాలు నేర్చుకోండి, ఈజీగా అర్థమవుతుంది. సరే, ఫస్ట్ ఎగ్జాంపుల్ మాట నేర్పరి. మాటల యందు నేర్పరి. మాటల యందు నేర్పరి. ఇక్కడ అందు, యందు, యాలో ఏముంది? అందు అనేది సప్తమి విభక్తి యొక్క ప్రత్యయం, కావున ఇది సప్తమి తత్పురుష సమాసము. సెకండ్ వన్ వైద్య నిపుణుడు. వైద్యము నందు నిపుణుడు. ఇక్కడ అందు సప్తమి విభక్తి యొక్క ప్రత్యయం వచ్చింది, కావున సప్తమి తత్పురుష సమాసము. తెలుగు సాహిత్యం. తెలుగు యందు సాహిత్యం. ఫోర్త్ ఎగ్జాంపుల్ సాహిత్యాభిమానం. దాని యొక్క విగ్రహవాక్యం సాహిత్యము నందు అభిమానం. నెక్స్ట్ నన్ తత్పురుష సమాసం. వ్యతిరేక అర్థానికి సంబంధించినటువంటి సమాన పదాలు ఉంటాయి. వ్యతిరేక అర్థానికి సంబంధించినటువంటి సమాన పదాలు ఉంటాయి. దీంతో వ్యతిరేక పదాలకు మాత్రమే చోటు ఉంటుంది ఈ నన్ తత్పురుష సమాసంలో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ అనసూయ. అనసూయ అంటే అనసూయ, దానికి ఆపోజిట్ వర్డ్ ఏంది? అసూయ లేనిది. అసూయ లేనటువంటిది అనసూయ. అనసూయకి విగ్రహవాక్యం ఏంటి? అసూయ లేనిది. ఇక్కడ నా అనేది, ఇక్కడ అనసూయని ఎట్లా రాయొచ్చు? నా ప్లస్ అసూయగా రాయొచ్చు. నా అనేది హల్లు, అచ్చు. హల్లుకు అచ్చు పరమైనప్పుడు ఇక్కడ నా అనేది ఆదేశం అవుతుంది, కావున ఇది నన్ తత్పురుష సమాసము. నా అంటే లేనిది, కానిది అని అర్థమైంది కదంటే, వ్యతిరేక అర్థానికి సంబంధించినటువంటి సమాసాన్ని నన్ తత్పురుష సమాసం అని అంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్ అప్రియము. అప్రియము, ప్రియము కానిది. అప్రియం మనం ఎట్లా రాసుకోవచ్చు? నా ప్లస్ ప్రియము అంటే అప్రియము. నా తొలగిపోతుంది, ఇక్కడ అప్రియము అనేది వస్తుంది, నకారం అనేది తొలగిపోతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ అధర్మము. ధర్మం కానిది. అన్యాయం, న్యాయం కానిది. ఇవన్నీ నన్ తత్పురుష సమాసాల కిందకన్నీ వస్తాయి. నెక్స్ట్ అవ్యయీభావ సమాసం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ సమాసం గురించి తెలుసుకోవాలంటే అవ్యయీభావం అంటే ఏందో తెలుసుకోవాలి. అవ్యయీభావం అంటే ఏంది? వ్యయం కానిది అంటే లింగ వచన విభక్తులతో సంబంధం లేనటువంటిది. స్త్రీలింగం పుంలింగం కావచ్చు, ఏకవచనం బహువచనం కావచ్చు, విభక్తులు ప్రత్యయాలు కావచ్చు, వాటితో వేటితో సంబంధం లేనటువంటిది దానిని అవ్యయీభావం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యథాశక్తి, శక్తి కొలది. యథాశక్తి అంటే ఎంత శక్తి ఉంటే అంత.
అది స్త్రీలింగం కావచ్చు, పుంలింగం కావచ్చు. అంటే రాముడికి యథాశక్తి ఉన్నది, సీతమ్మకు యథాశక్తి కలది. ఇలా రాముడు పుంలింగం, సీతమ్మ స్త్రీలింగం కదా. ఇలా లింగాలతో కానీ, వచనంతో కానీ, విభక్తులతో కానీ సంబంధం లేనటువంటి దాన్ని అవ్యయీభావ సమాసం అని అంటారు. ఇప్పుడు మనం ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఆహా, ఓహో, ఔరా, బలిరా, కావున వీటిని అవ్యయాలు అంటారు. ఇవి ఈ సమాస పదంలో ఉన్నట్టయితే దీన్ని అవ్యయభావ సమాసం అని అంటారు. ప్రతిదినం యథావిధంగా జరిగే పనులను కూడా అవ్యయభావ సమాసం అని అంటారు. ప్రతిదినం సీత పాఠశాలకు వెళ్తుంది, ప్రతిదినం రాముడు కళాశాలకు వెళ్తాడు. ఇక్కడ ప్రతిదినం అనేది కామన్ అనమాట, యథావిధంగా జరుగుతుంది. ఇప్పుడు సీత అనేది స్త్రీలింగం, రాముడు అనేది పుంలింగం. ఈ లింగాలతో కానీ లేకపోతే ప్రతి యథాశక్తి, ప్రతిదినం వంటి రోజు జరిగే కార్యక్రమాలను కానీ వంటి వాటిల్ని మనం అవ్యయభావ సమాసంగా మనం చెప్పుకుంటాము. సెకండ్ వన్, యథోచితం, ఉచితమైన రీతి. యథోచితం అంటే ఉచితమైన రీతి, దీనిని అవ్యయభావ సమాసం అని అంటారు. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మీ ముందుకి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. ఈ వీడియో టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుందండి. అందరం కలిసి చదువుకుంటాం, మంచిగా ఎగ్జామ్ రాస్తాం, మంచి స్కోర్ తెచ్చుకొని జాబ్ సంపాదిస్తాం. రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయులుగా మీరందరూ, మనమందరం, మీతో పాటు నేను కూడా, మనమందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. టెట్ డిఎస్సి చదివే విద్యార్థులందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. Thank you all the best, bye.